వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ ఎక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R, దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన DPR 55,000 కోట్లకి ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్లో పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. అదేవిధంగా అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి అయిన నాటికి వాళ్ళు లెక్కలు వాళ్ళు వదిలిపెట్టేసిన ఇష్యూస్ మనం ఇఫ్ యూ క్యాల్కులేట్ ద టోటల్ కాస్ట్ వాళ్ళు 35-36% మరి కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90% అదే దేనికి 90% ఎవరికి అర్థం కాదు. మీకు కొన్ని ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది, 9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ లెంత్ ప్రెషర్ మెయిన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. ఇంకోటి అన్ని అనుమతులు అయిపోయాయని అరే ఇంత అంటే మరి తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ BC రేషియో లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి. DPR రిటర్న్ గురించి మాట్లాడతారు. DPR వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి DPR రిటర్న్ అంటే మరి మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఇండియాలో CWCలో పనిచేయడితే ఈ కారణాల వల్ల ఇది పునఃపరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది, వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 TMC పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు ఇచ్చిన జియోనే. మరి దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా ఇది మీరు జాగ్రత్త వినాలి. వాళ్ళు 45 TMC ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు CWCతో ఫాలో అప్ అయి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి CWCకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం, ఒక ప్రోగ్రెస్ చేసినాం. అదేవిధంగా పదే ఉత్తమ్మాడి 45 TMC అంటే హరీష్ రావు అంత తెలివితేటలు మాకు లేవచ్చు, కానీ మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము. ఈ లెటర్ కాపీ కూడా నేను మీకు, ఇది లేటెస్ట్ లెటర్ అంటే ఇది December 13th, 2025 అక్కడున్న ఇరిగేషన్
కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్ట్రీ సెక్రటరీ, దిస్ లేటెస్ట్ లెటర్. అంటే నేను పదే పదే నాకున్న శాఖల్లో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ లెటర్. నేను ఇది చదువుతా మీకు. Telangana has submitted DPR of PRLIs to CWC for clearance of the project based on the reallocation of 90 TMC of assured waters. I have highlighted it also. That is 45 TMC out of 90 TMC of planned utilization for minor irrigation and allocation of 45 TMC out of 80 TMC of Godavari diversion. ఇది నా లెటర్. ఆయన పదే పదే మరి అత్తని ప్రయోగించి 45 TMC లెటర్ రాసిండు మరి అని అసలు దాన్ని ఒక విచిత్రంగా వికారంగా మాట్లాడడం అది ఖండిస్తున్నాను. అదేవిధంగా మరి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి నేను. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ది ప్రెడిసెసర్ టు పాలమూరు రంగారెడ్డి project was the Jurala project. Jurala project ki 8 ఆగస్ట్ 2013 ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి జిఓఎం 72 ఇష్యూ చేస్తూ జూరాల నుంచి సోర్స్ గా వాటర్ తీసుకొని 70 TMC తోని 10,000 ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు అందించే విధంగా ఒక ప్రణాళిక చేయడం మొదలుపెట్టింది. మీరు ఒక 10 lakh acres, sorry, 10 lakh acres. 10 lakh acres with 70 TMC of water from Jurala. మీరు చాలా మంది ఇరిగేషన్ చాలా నుంచి కవర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ప్యాటర్న్ గమనించారు. మీరు తుమ్మడి అట్టి నుంచి అది ఆ ప్రాజెక్ట్ కిందికి తీసుకుపోతారు. ఏది పైనుంచి కిందికి వచ్చే వాటర్ని సోర్స్